వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా ఫ్యాషన్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు ఒక 2 బ్లౌజెస్ అండ్ 1 శారీ చూపిస్తున్నానండి. మంచి కలర్లో బ్లౌజ్ అండ్ శారీస్ ఉన్నాయండి. ఒకసారి మీరు చూడండి. ఇది వచ్చేసి శారీ అండి. మనకి మంచి రెడ్ పింక్లో ఉందండి. మనకు ఇందులో కొంచెం రెడ్ కలర్లో కనిపిస్తే రెడ్ కాదండి, ఇది మంచి పింక్ అండి. రెడ్డిష్ పింక్లో ఉంది. మనకి బార్డర్ వచ్చేసి బ్లాక్ ఉందండి. మనకు హార్ట్ షేప్లో వెల్వెట్ అండి క్లాత్ వచ్చేసి, ఆ బార్డర్ క్లాత్ వచ్చేసి మనకు ఆ లేస్ వచ్చేసి ఆ పైన వైట్ స్టోన్స్ ఇచ్చారండి. స్టోన్స్ అంటే స్టోన్స్ కాదు, అవి మనకు సిల్వర్ డాట్స్లా ఉన్నాయండి. ఇది వచ్చేసి మిడిల్ పార్ట్ అండి. మనకు శారీలో మిడిల్ పార్ట్ వచ్చేసి మొత్తం ప్లేన్ ఇచ్చారండి. ఎక్కడ మనకి ఇంకా ఏ వర్క్ ఏ డిజైన్ అలా ఏమీ ఇవ్వలేదు. కానీ మనకి లేస్ శారీ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి. మనకి ఈ ఆఫీస్ వేర్ కాలేజీ పిల్లలకి అయితే చాలా బాగుంటుందండి. మనం చిన్న చిన్న ఫంక్షన్లకైనా దీని మనం వేర్ చేసే లుక్కే సపరేట్గా ఉంటుందండి. మనకి ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, మనకి ఎలా స్టిచ్ చేశారో. ఇది లేస్ అండి. మంచిగా 2 స్టిచ్చెస్ వేసారండి. ఆ లేస్ పైన ఏమి ఊడిపోతుందని ఏం లేదు. మనం దానిపైనే మళ్ళీ అలా స్టిచ్ చేయించుకుంటే కూడా బాగుంటుందండి. ఇక్కడ కొంచెం డిజైన్ చూస్తుంది కదా, క్లాత్ వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ మనం ఎలా ఉందో అలా ఒక స్టిచ్ చేయించుకోవడం బెటర్ ఏమో, కానీ ఏమి బాగుందండి. మనకి అవసరమైతే ఉండదు. మిషన్ ఉన్న వాళ్ళు అలా అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి మీరు. శారీ మాత్రం మనకు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మంచి కలర్ పింక్లోనే మంచి రెడిష్ పింక్ వచ్చింది కాబట్టి మన స్కిన్ టోన్కి, ఎలాంటి స్కిన్ టోన్కైనా చాలా బాగుంటుంది. పిల్లలకి ఎస్పెషల్గా ఆఫీస్ వేర్కి చిన్న చిన్న ఫంక్షన్లకు వచ్చేసి మన స్కిన్ ఇంకా బ్రైట్ చేస్తుందండి. ఈ శారీ వచ్చేసి మనకి పళ్ళుపాట్లో చూస్తున్నారు కదా, త్రీ సైడ్స్కి ఇచ్చేసారండి. ఇంకా పళ్ళు ఏమి స్పెషల్గా ఏం డిజైన్ చేయలేదు, ఆ లేసే ఇచ్చేసారు. ఇది పైన సైడ్ లేస్ అండి. మనకు హాఫ్ నుంచి ఉందండి పైన సైడు, కుర్చీల తర్వాత నుంచి వస్తుందండి. ఇది కింది సైడ్ అండి. కింది సైడ్ వచ్చేసి మనకు ఒక టర్న్ వరకు స్టార్టింగ్లో మన కట్టు చెంగు నుంచి ఒక టర్న్ వరకు ఇవ్వలేదండి. ఒక టర్న్ తర్వాత నుంచి లేస్ స్టార్ట్ అవుతుంది మనకి. ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పార్ట్ అండి. బ్లౌజ్ పార్ట్కి ఇలా మనకు లేస్ ఇచ్చారు. ఇది మంచి క్లాత్ బాగుందండి. ఇది మనం స్టిచ్ చేయించుకున్న బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి రా సిల్క్ అండి. మనకు చీప్గా లేదు క్లాత్. మనం దీన్నే స్టిచ్ చేయించుకొని వేరే శారీస్కి అయినా కూడా మనం వేర్ చేయొచ్చు అనే లుక్ బాగుంటుంది. క్లాత్ వచ్చేసి మనకు మందంగా బాగా ఇచ్చారు కాబట్టి ఇది ఫస్ట్ టర్న్ అండి. ఒక టర్న్కి ఇవ్వలేదని చెప్పాను కదా, ఇలా ఉంది. ఇంత వస్తుందండి. ఇది వచ్చేసి అంతా మిడిల్ పార్ట్ అండి. మిడిల్ పార్ట్లో మనకి ఏం లేదు, అంతా ప్లెయిన్ ఇచ్చారు. మంచి జార్జెట్ ఉందండి. క్లాత్ వచ్చేసి మనకి 6+ పడింది శారీ వచ్చేసి. ఇంక ఈ సారీ కలర్ కాంబినేషన్కే మనం పెట్టచ్చు అండి. రేట్ వచ్చేసి మనకి లేసు అండ్ ఈ మంచి పింక్ కలర్కి మనం డబ్బులు పడతానే చెప్తానండి నేను వచ్చేసి. దీనిపైనకి నేను బ్లౌజ్ రెడీమేడ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మనం స్టిచ్ చేయించుకున్న అంతే, కానీ నాకు ఈ సీక్వెన్స్లో బాగుంటుంది అనిపించింది. బ్లౌజ్ వచ్చేసి నేను సీక్వెన్స్లో బుక్ చేశాను. ఇది వచ్చేసి మనకు మంచి బ్లాక్ కలర్ అండ్ సీక్వెన్స్ మంచి షైనింగ్తో ఉంది, తెలుస్తుంది కదా మీకు. ఇదండి బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ పైనకి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. మనకు మంచిగానే ఇచ్చారు, ఇట్లా టైట్గా పట్టిస్తున్నట్టు అట్లా ఏమి ఇవ్వలేదు. హ్యాండ్స్ మాత్రం మనకు 3.5 అలా ఇచ్చారండి. షార్ట్ హ్యాండ్స్, లుక్ బాగుంది. అలా కూడా చూస్తున్నారు కదా, ఇంత షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారండి. సీక్వెన్స్ మనకు ఎలా చిప్ వర్క్ ఎలా మెరుస్తుంది మనకి. ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి నెట్ క్లాత్లో ఉందండి. కొంచెం మందపాటి నెట్ పైన పాలిస్టర్ క్లాత్ స్టిచ్ చేయించినట్టుగా ఉందండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ ఓపెన్ ఉంది బ్లౌజు. ఈ శారీ పైకి ఇలా వేర్ చేసి మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి టైజిల్స్ మాత్రం కొంచెం చిన్నగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ నెక్ బాగుంది, పెద్దగానే మనకు మరీ అంత డీప్ లేదు, మరీ అంత చిన్నగా లేదు. అయితే మనకి ఖర్చు మాత్రం ఎక్కువగా ఇవ్వలేదు ఫ్రెండ్స్. మనకు 1/2 ఇంచ్ అలా ఇచ్చారు, ఖర్చు ఇవ్వలేదు. నేను 36 బుక్ చేశానండి, ఆల్టరబుల్ లేదు. 36 అండ్ 34 ఉంటే నేను 36 చేశానండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇంకా సైడ్లకి కొంచెం స్టిచెస్ పడేలా ఉంది. ఇది బ్యాక్ సైడ్ నెక్ అండి. ఈ శారీకి ఈ బ్లౌజ్ ఎక్సలెంట్ ఫ్రెండ్స్. అసలు ఇందులో ఈ బ్లౌజ్లో అయితే
మ్యాక్సిమం కలర్స్ ఉన్నాయండి. అన్ని కలర్స్ ఉన్నాయి మనకు. వేరే శారీస్ మీదకి అలా మ్యాచ్ అవుతుందంటే మనం అసలు ఆలస్యం చేయకుండా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఇది 200లో పడిందండి ఈ బ్లౌజ్ వచ్చేసి. ఇంకా మనకు కాయిన్స్ ఉండి ఆఫర్లో చేసుకుంటే మనకు 190, 180 అలా వచ్చేలా ఉంది బ్లౌజు. ఇది రేటుకి బ్లౌజ్ పడితే ఫ్రెండ్స్, ఎందుకంటే మనం మామూలుగా ఈ క్లాత్కే ఉంటుంది 300 అలా, 250 అలా ఉంటుంది. స్టిచ్ చేయించుకోవడానికి 300, 500 మినిమం ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా తీసుకోవడం బెటర్, ఎందుకంటే 210 అలా ఉందండి నాకు ఈ బ్లౌజ్ వచ్చింది. నాకు కాయిన్స్ కట్టాయి. చూస్తున్నారు కదా, ఇలా రఫ్ చేసినా కూడా చెంకి అలా ఏం బయటికి రావట్లేదు. మంచి వర్క్తో మంచిగా స్టిచ్ చేసింది. నైట్ ఫంక్షన్లకి శారీ బ్లౌజ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిన్న చిన్న ఫంక్షన్లు, స్కూల్ ఫంక్షన్లకి పిల్లలకైనా బాగుంటుంది. కాలేజ్ వేర్, ఆఫీస్ వేర్ ఎక్సలెంట్గా ఉంటుందండి. మీకు కనుక నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు మీకు బ్లౌజ్ చూపిస్తున్నానండి. రెడ్ బెండ్ బ్లౌజ్. ఇది వచ్చేసి మెరూన్ కలర్లో ఉందండి మనకు. నేను ఇది 9 months బ్యాక్ తీసుకున్నానండి. తీసుకున్నప్పటి నుంచి ఇది అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉందండి. స్టాక్ లేదు సార్ ఈ బ్లౌజ్ వచ్చేసి. అయితే నేను 1 time వెయిట్ చేశానండి శారీ నేను స్టిచెస్ వేయించుకొని. 36 ఆల్టరబుల్ తీసుకున్నానండి. పెద్దగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి. ఇది మనకు పైన సైడ్ డిజైన్ అండి. కట్ వర్క్తో వచ్చింది. ఇలా కట్ చేసి కింద నెట్ ఇచ్చారండి హ్యాండ్కి. మనకు ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ ఇట్లా కట్ వర్క్లా ఇచ్చారండి మనకు. ఇది బ్యాక్ సైడ్ అండి. మనకు ఎక్కడ ఇట్లా మన గోల్డిష్ మోతీతో డిజైన్ సెట్ చేసి ఉందండి. మనకు రియల్గా అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. డిజైన్ వచ్చేసి ఏమి వాష్ చేసినా కూడా మనకేమి బయటికి రాదు. నేను 1 time వాషింగ్ మిషన్లో వేసానండి. ఇది నాకైతే ఏమి స్టోన్స్ ఊడినట్టు అలా ఏమీ కాలేదు ఫ్రెండ్స్. నేను ఇది ఎందుకంటే 1 time యూజ్ చేశాను ఈ బ్లౌజ్ వచ్చేసి. ఈ థ్రెడ్స్ కూడా మనకు పెద్దగానే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది బ్యాక్ సైడ్ అండి. హ్యాండ్కి నెట్ ఇచ్చారు. మనకి హ్యాండ్ కనబడుతున్న భయం అలా ఏం లేదండి. మనకు ఆ డిజైన్ బ్యాక్ సైడ్ నెట్ ఇచ్చారు హ్యాండ్కి. బాగుంది. మనకి ఖర్చు కూడా పెద్దగా ఇచ్చారు ఫ్రెండ్స్. మనకు 1.5 inch అలా ఇచ్చారు ఖర్చు. మీరు ఇప్పుడు ఇందులో 2-3 కలర్స్ ఉన్నట్టున్నాయి ఫ్రెండ్స్. నేను అందుకే స్టాక్లోకి రాందంటే నేను ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను మీకు. మనకు పాలిస్టర్ క్లాత్ ఇచ్చారండి. మంచి రా సిల్క్. ఇది రఫ్గా లేదండి, రా సిల్క్ మెత్తగానే ఉంది. మనకి ఇది ఇచ్చింగ్ గుచ్చుకోవడం అలా ఏముండదండి ఫ్రెండ్స్. నేను ఒక శారీ మీదకి వేర్ చేశాను. నేను బాగుంది, మెత్తగానే ఉంది. లోపలైతే పాలిస్టర్ క్లాత్. మీకు కనుక నచ్చితే పర్చేస్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.